వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇట్స్ డెన్సిటీ. ఇందాకనే చూసాం ఓకేనా, వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది అనుకో ఓకేనా. అంటే వాటర్ ఫ్రీజ్ అవ్వడం ఏంటంటే లిక్విడ్ స్టేట్ ఉంది కదా, లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్ అండి ఓకేనా. సో లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్ అనుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇట్స్ డెన్సిటీస్, వాటర్ అనేది గడ్డ కడుతున్నప్పుడు అంటే ఫ్రీజ్ అవుతున్నప్పుడు డెన్సిటీ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఓకేనా. ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బికమ్స్ జీరో, డెన్సిటీ జీరో అవుతుంది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రిమైన్స్ కాన్స్టెంట్, డెన్సిటీ ఏం చేంజ్ అవ్వదు అలానే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ లిక్విడ్ కేసులో ఏంటంటే మనం ఇక్కడ వాటర్ తీసుకుందామండి ఓకేనా, వాటర్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ సాలిడ్ స్టేట్లో ప్లేస్లో ఏం తీసుకుంటామంటే ఐస్ తీసుకుందాం ఓకేనా, ఐస్. చూడండి ఇక్కడ వాటర్ అనేది ఏంటి లిక్విడ్ అండ్ ఐస్ అనేది ఏంటి ఇక్కడ సాలిడ్ కదా ఓకేనా. సో మనకి ఇంతకుముందే డిస్కస్ చేసాం ఓకేనా. సో ఐస్ ఈజ్ ఫ్లోట్స్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ అన్నాం. ఐస్ అనేది వాటర్లో తేలాడుతూ ఉంటుంది. సో ఫ్లోట్ అవ్వడం అంటే తేలడం, ఐస్ అనేది వాటర్లో తేలుతుంది. రీజన్ ఏంటి, రీజన్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ది ఐస్ తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఫ్లోట్ అవుతుంది. మరి ఇక్కడ కూడా కేసు చూడండి, ఇక్కడ వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇట్స్ డెన్సిటీ అంటే వాటర్ అనేది గడ్డ కట్టినప్పుడు దాని డెన్సిటీ ఏమవుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే వాటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇక్కడ ఐస్ దగ్గర డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాం, వాటర్ అనేది ఓకే, వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది, వాటర్ అనేది ఐస్లా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పోతున్నాం. సో ఇప్పుడు హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి పోతున్నాం, మన డెన్సిటీ ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్ట. సో ఇక్కడ ఏమవుతుంది డెన్సిటీ అనేది డిక్రీజ్ కదా, సో డిక్రీజ్ అవుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో డెన్సిటీ విల్ డిక్రీజ్ ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓషన్ కరెంట్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే ఫ్లో అవ్వడం అండి. అంటే జనరల్ కరెంట్స్ అంటే ఏంటంటే ఫ్లో, నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్. జనరల్గా బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తాం, వాటర్ ఫ్లో అంటాం, వాటర్ కరెంట్ అంటాం. వాటర్ కరెంట్ అంటే ఏంటంటే జనరల్గా వాటర్ ఫ్లోని జనరల్ కరెంట్ అంటాం ఓకేనా. ఇప్పుడు కరెంట్ అంటే ఇది ఎలక్ట్రిసిటీ కరెంట్ కాదు ఓకేనా. సో ఓషన్ కరెంట్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓషన్ అనేది సో జనరల్గా వాటర్ అనేది ఫ్లో అవడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటాడు ఓకే. సో చూడండి కన్వెక్షన్కి జనరల్గా ఓషన్ ఫ్లోకి దెర్ ఈస్ నో రిలేషన్ అండి. సో నెక్స్ట్ వన్ చూడండి కండక్షన్ అంటే దెర్ ఈస్ ఎ ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కండక్షన్ ఓకేనా. సో థర్డ్ వన్ చూడండి ఇన్సులేషన్ ఓకేనా, ఇన్సులేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే రేడియేషన్. ఇవి మూడు ఏవైతే ఉన్నాయో సో దట్ ఈస్ వాట్ కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్. సో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఓషన్ కరెంట్స్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, ఇన్సులేషన్ ఓకేనా. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 23. A gap is left between two rails of a railway track to accommodate dash of the metal. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే ఏ గ్యాప్ ఈస్ లెఫ్ట్ బిట్వీన్ టూ రైల్స్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్ టు అకామిడేట్ ఆఫ్ ఇట్ ద మెటల్. అంటే చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ ట్రాక్స్ మధ్య గ్యాప్ ఉంచుతారండి, అబ్జర్వ్ చేస్తారా. అంటే జనరల్ ఎగ్జాంపుల్స్ అంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేసేది అంటే రైల్వే ట్రాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో టూ ట్రాక్స్ మధ్య అంటే టూ రైల్స్ అంటాం, దాన్ని రైల్స్ అంటాం. ఆ రైల్స్ మధ్య ఏంటంటే గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడానికి రీజన్ ఏంటి అనేది క్వశ్చన్ ఓకేనా. అంటే గ్యాప్ ఎందుకు ఉంచుతారు, జాయిన్ చేయొచ్చు కదా, గ్యాప్ ఎందుకు ఉంటుంది, రీజన్ ఏంటి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే ఏరియా ఎక్స్పాండ్ అవ్వడం అవుతుంది కాబట్టి జనరల్ గ్యాప్ ఉంచుతాడు అనేది ఫస్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి ఏరియా అనేది వాల్యూమ్ అండి, వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఓకే, వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి సో జనరల్గా దాని మధ్య గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. జనరల్గా ఏరియా అంటే ఏంటి చూడండి, సో ఏరియా ఎలా తీసుకుంటామంటే దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదండి. సో నెక్స్ట్ వాల్యూమ్ ఎలా తీసుకుంటాం, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇయర్, సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో నెక్స్ట్ అండి థర్డ్ వన్ ఈజ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ ఓకేనా. సో లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే స్ట్రెయిట్ లైన్గా అంటే హారిజెంటల్గా ఎక్స్పాండ్ అవ్వడం, దాన్ని లీనియర్ అంటాం ఓకేనా. సో దీన్ని ఏమనొచ్చు అంటే స్ట్రెయిట్ లైన్ ఎక్స్పాన్షన్ అంటాం. ఏమంటాం దీన్ని స్ట్రెయిట్ లైన్ ఎక్స్పాన్షన్. స్ట్రెయిట్ లైన్ ఎక్స్పాన్షన్ జనరల్గా లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. తర్వాత ఆప్షన్ డి చూడండి ఆపరెంట్ ఎక్స్పాన్షన్. ఆపరెంట్ అంటే ఏంటంటే ఇది ఇమాజినేషన్ అండి ఓకేనా. ఆపరెంట్ అంటే ఇమాజినేషన్ ఓకేనా.
అపరెంట్ అంటే ఏంటి ఇమాజినేషన్, అంటే ఇమాజినేషన్ అన్నట్లు. సో ఇమాజినేషన్ ఎక్స్పాన్షన్ వల్ల జనరల్గా వాటి మధ్య గ్యాప్ ఉంచుతారు అనేది సో ఫోర్త్ ఆప్షన్. కాబట్టి మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఏరియా ఏమైనా ఇంక్రీజ్ అవుద్దా, ఆ ట్రాక్స్ ఏరియా ఇంక్రీజ్ అవ్వదు, కాబట్టి ఏరియా అనేది రాంగ్ అవుద్ది. తర్వాత చూడండి వాల్యూమ్ అనేది ఏమైనా ఎక్స్పాండ్ అవుతుందా, వాల్యూమ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఒకేసారి ఎక్స్పాండ్ అవుతాయా, అవ్వవు, కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి లీనియర్ ఎక్స్పాన్షన్, లీనియర్ అంటే ఏంటంటే స్ట్రెయిట్ లైన్గా ఎక్స్పాండ్ అవ్వాలి. సో కాబట్టి స్ట్రెయిట్ లైన్గానే ఎక్స్పాండ్ అవుతుందండి, ఎందుకంటే ఇన్ ద సమ్మర్ సీజన్లో ఏమైతుందంటే అది సో ట్రాక్స్ అనేది జనరల్గా వార్మ్ అవ్వడం వల్ల అది ఎక్స్పాండ్ అవుతాయి. సో ఎక్స్పాండ్ అవ్వడం ఎలా అవుతుందంటే లీనియర్, అంటే సో ఇక్కడ స్ట్రెయిట్ లైన్ డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి సో దీన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకేనా, బికాజ్ ఆఫ్ ది లీనియర్ ఎక్స్పాన్షన్ ఓన్లీ సో దే కీప్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ రేంజ్. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటంటే లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి హీట్ స్టోర్డ్ ఇన్ వాటర్ వేపర్ ఈస్, హీట్ అనేది వాటర్ వేపర్లో స్టోర్ అయిన హీట్ని మనం ఏమంటాం అనేది క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చూడండి, హీట్ అనేది స్టోర్డ్ ఇన్ వాటర్ వేపర్ అండి. వాటర్ వేపర్ అంటే ఏంటి, ఇక్కడ స్టీమ్ అంటాం కదా, ఆ స్టీమ్లో హీట్ అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది క్వశ్చన్. ఎలా స్టోర్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ చూడండి స్పెసిఫిక్ హీట్ అని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లేటెంట్ హీట్ అని, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అబ్సల్యూట్ హీట్ అని, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిలేటివ్ హీట్. చూడండి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో మనము డిస్కస్ చేసాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ బాడీ బై 1 degree Celsius ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్. ఆల్రెడీ ఫార్ములా కూడా చూసాం కదా మనం. సో స్పెసిఫిక్ హీట్ S is equals to Q by M into delta T, S is equals to Q by M into delta T, that is for the specific heat. ఇది ఓకే అయిపోయింది. సో మరి లేటెంట్ హీట్ అంటే ఏంటో చూద్దాం. లేటెంట్ హీట్ అంటే చూడండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ లేటెంట్ హీట్లో రెండు ఉంటాయి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఒకటి ఉంటుంది, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. ఓకేనా, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇక్కడ లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ గివెన్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఉందండి. ఓకేనా, సో లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంది. సో ఈ లిక్విడ్ నుండి మనకి గ్యాసెస్ స్టేట్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకేనా, అంటే లిక్విడ్ నుండి గ్యాసెస్ స్టేట్లోకి చేంజ్ అవ్వాలి. అంటే లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి చేంజ్ అవ్వాలి అన్నప్పుడు సో లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి చేంజ్ అవ్వాలంటే కొంత హీట్ ఎనర్జీ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా, కొంత హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాలి కదా, ఈ ఇచ్చే హీట్ ఎనర్జీని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాం. ఏమంటాం దాన్ని, లేటెంట్ హీట్ అంటాం. ఓకేనా, తర్వాత సో అబ్సల్యూట్ హీట్ అంటే ఏంటి, సో ఇట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ హీట్ దట్ హ్యాస్ వాట్ ఈస్ ద liquid state of the matter or solid state or what is gaseous state, whatever the heat that has, that is called as absolute heat. ఓకేనా, తర్వాత రిలేటివ్ హీట్ అంటే సో రిలేషన్ అంటే దెర్ ఈస్ ఏ కంపారిజన్ హీట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హీట్ స్టోర్డ్ ఇన్ వాటర్. ఓకేనా, సో హీట్ స్టోర్డ్ ఇన్ వాటర్ వేపర్ అంటే ఏంటంటే అది లిక్విడ్ వాటర్ నుండి వాటర్ వేపర్లోకి కన్వర్ట్ అవ్వడానికి మనం కొద్దిగా హీట్ ఎనర్జీ అనేది ఇస్తున్నామండి. సో దాన్ని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాం. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా, లేటెంట్ హీట్. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 25. ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ రిలేటెడ్ టు కన్జర్వేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ రిలేటెడ్ టు కన్జర్వేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే వెన్ ద హీట్ ఈస్ ఓకే, so if the body having the heat, A body is having some heat, that A body heat is transferred to B body, again B heat is transferred to C, again automatically the C's heat is given to the A. That is for the generally first law of thermodynamics అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ వాట్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి కూడా అనవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ రిలేటెడ్ టు కన్జర్వేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్నే కన్జర్వేషన్ ఆఫ్ ఈ కింది వాటిలో ఏదో ఒకటి అంటామండి. అదేంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయా, కన్జర్వేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్సా, కన్జర్వేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్సా, కన్జర్వేషన్ ఆఫ్ టెంపరేచరా. చూడండి ఇక్కడ హీట్ అనేది ఏంటి, జనరల్గా ఎనర్జీనే కదా, హీట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఏంటంటే ఎనర్జీ, కాబట్టి ఇట్ ఈస్ ఎనర్జీ కన్జర్వేషన్. ఓకేనా, కాబట్టి సో ఇట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఏమంటుంది దీన్ని, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. తర్వాత సో నెక్స్ట్ చూడండి ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్ ఈస్ మోర్
the velocity of the sound in moisture air is more than the dry air because the moisture air has. అంటే మాయిశ్చర్ ఎయిర్ అంటే ఏంటి? మాయిశ్చర్ ఎయిర్ అంటే ఏంటంటే ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండి. ఓకేనా, ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ మాయిశ్చర్డ్ ఎయిర్. ఏమంటే దాన్ని మాయిశ్చర్డ్ ఎయిర్. ఓకేనా, సో మాయిశ్చర్డ్ ఎయిర్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ కనుక ఉంటే దాన్ని మాయిశ్చర్డ్ ఎయిర్ అంటాం. ఏమంటే దాన్ని మాయిశ్చర్డ్ ఎయిర్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సౌండ్ వెలాసిటీ అనేది మాయిశ్చర్డ్ ఎయిర్లో ఎక్కువగా ఉంటుంది డ్రై ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా, అంటే డ్రై ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు మాయిశ్చర్డ్ ఎయిర్లో సౌండ్ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటి అనేది క్వశ్చన్. రీజన్ ఏంటి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే లెస్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్. సో అంటే మాయిశ్చర్ ఎయిర్కి ప్రెషర్ తక్కువ ఉంటుంది డ్రై ఎయిర్తో కంపేర్ చేస్తే అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమంటుంది చూడండి, మోర్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్. మోర్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్ అంటే మాయిశ్చర్ ఎయిర్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద డ్రై ఎయిర్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్. సి ద థర్డ్ ఆప్షన్ లెస్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్. సో డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది డ్రై ఎయిర్తో కంపేర్ చేస్తే అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ డి ఈస్ ఫర్ ద మోర్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే సో ఇక్కడ సౌండ్ అనేది ట్రావెల్ అవ్వడానికి దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ అండి. లెస్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్ అని కాదు, మోర్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్ అంటే ప్రెషర్ అనేది దెర్ ఈస్ నో ఎఫెక్ట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మోర్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్ అంటే మాయిశ్చర్ ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది, సో మాయిశ్చర్ ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది డ్రై ఎయిర్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో మాయిశ్చర్ ఎయిర్ అనేది డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అది ఆటోమేటిక్గా అయితే స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మాయిశ్చర్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ద యూనిట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ లెవెల్ ఈస్. ఓకేనా, యూనిట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. సో నాయిస్ పొల్యూషన్ యూనిట్స్ ఏంటి చూడండి, డెసిబల్, డెసిమల్, సో పీపీఎం. ఓకేనా, పార్ట్స్ పర్ మిలియన్ అంటాం, పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ ఆప్షన్ డి ఇస్ వాట్ నన్ ఆఫ్ ది అబోవ్. ద యూనిట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ని ఎలా మెజర్ చేస్తాం? జనరల్గా నాయిస్ పొల్యూషన్ అనొచ్చు, జనరల్గా సౌండ్ కూడా అనొచ్చు అండి. సౌండ్ నాయిస్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? సౌండ్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సౌండ్. నాయిస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ సౌండ్స్ని జనరల్గా నాయిస్ అంటామండి. నాయిస్ అంటే ఏంటంటే సో సౌండ్ కలెక్షన్స్ని జనరల్గా నాయిస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఆర్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్ కనుక మనం వింటే దాన్ని నాయిస్ అంటాం. ఓకేనా, సో దాన్ని నాయిస్ అంటాం కాబట్టి నాయిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ది సౌండ్ ఓన్లీను. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డెసిబల్స్. ఓకేనా, ఆన్సర్ ఈస్ వాట్ ఫర్ దిస్ ఈస్ డెసిబల్స్, సౌండ్ ఎనర్జీ, సౌండ్ యూనిట్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ద పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ ఎట్ రెసిడెన్షియల్ ఏరియా డ్యూరింగ్ డే టైమ్. అంటే రెసిడెన్షియల్ ఏరియాలో నాయిస్ అనేది ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఎంత డీబీ వరకు నాయిస్ పర్మిషన్ ఇచ్చారు రెసిడెన్షియల్ ఏరియాలో అంటే సో 45 dBయా, 55 dBయా, 75 dBయా, 80 dBయా. ఇక్కడ డీబీ అంటే ఏంటి? డెసిబల్స్. ఓకేనా, సో డీబీ అంటే ఏంటి? డెసిబల్స్. నార్మల్ కమ్యూనికేషన్ అవుతాం కదండి, నార్మల్గా కమ్యూనికేట్ అయ్యేది ఎంత ఉంటుందంటే 40 to 45 dB ఉంటుంది, డెసిబల్స్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ కదా, అంటే ఎక్కువ సౌండ్ అనేది అక్కడ అలో లేదు. ఓకే, అది ఎంత డీబీ అంటే 55 dB అండి. ఓకేనా, సో ఇక్కడ ద పర్మిసబుల్ నాయిస్ లెవెల్ ఎట్ రెసిడెన్షియల్ ఏరియా డ్యూరింగ్ డే టైంలో 55 dB అనే ఏంది సౌండ్ అనేది జనరల్గా నాట్ పర్మిటెడ్. ఓకేనా, నెక్స్ట్ సో 29, ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది క్వశ్చన్. అల్ట్రాసోనిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? ఆప్షన్ చూడండి, సో గ్రేటర్ దాన్ 20 kHz, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 20,000 Hz, 1000 kHz. సో నెక్స్ట్ ఆప్షన్ సి ఇస్ బిలో దాన్ 20 kHz, గ్రేటర్ దాన్ 0 to kHz. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ 3 types ఆఫ్ సౌండ్ వేవ్స్ ఉంటాయండి. ఓకేనా, ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఎంత ఉంటుందంటే 0 నుండి 20 Hz ఉంటుందండి, అంతే 0 నుండి 20 Hz. దట్ ఈస్ వాట్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్. తర్వాత ఆడియబుల్ సౌండ్ వేవ్స్ రేంజ్ ఎంత ఉంటుందంటే సో 20 Hz, 20 to
20 కిలోహెర్ట్జ్ అండి. ఎంత ఉంటుంది ఇది 20 to 20 కిలోహెర్ట్జ్ ఈజ్ ద ఆడియబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్. సో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే మోర్ దెన్ 20 కిలోహెర్ట్జ్ అండి. మోర్ దెన్ 20 కిలోహెర్ట్జ్ ఉంటుంది. ఓకేనా. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడగాలి చూడండి, ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఎంత ఉంటుందండి, గ్రేటర్ దెన్ 20 కిలోహెర్ట్జ్ కదా, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, గ్రేటర్ దెన్ 20 కిలోహెర్ట్జ్. నెక్స్ట్ see the next one, in which of the following frequency range human ear feels the sensitivity of vibration of sound. అంటే జనరల్గా ఏంటంటే ఆడిబుల్ రేంజ్ అంటామండి దీన్ని. ఓకేనా, అంటే హ్యూమన్ ఇయర్ అనేది ఏ సౌండ్ని వినగలుగుతుంది. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనం సౌండ్స్ వింటాం, అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఏ ఫ్రీక్వెన్సీ నుండి ఏ ఫ్రీక్వెన్సీ వరకు సౌండ్ వేవ్స్ని మనం వింటామంటే 20 హెర్ట్జ్ to 20 కిలోహెర్ట్జ్. ఆల్రెడీ ఇక్కడ రాశాను. ఓకేనా. సో ఏంటి ఇక్కడ చూడండి, 20 హెర్ట్జ్ to 20 కిలోహెర్ట్జ్ని మనము ఆడిబుల్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఏమంటాం, సో 20 హెర్ట్జ్ నుండి 20 కిలోహెర్ట్జ్ని ఆడిబుల్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ లేదా ఆడిబుల్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ హ్యూమన్ ఇయర్ ఫీల్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ సౌండ్. అంటే ఎక్కడి వరకు వినగలుగుతారు అని చెప్పేసి. సో ఆన్సర్ ఏంటంటే 20 to 20,000 హెర్ట్జ్. దీన్నే మనం ఇలా రాయొచ్చా, ఏమని రాయొచ్చు, సో 20 to 20 కిలోహెర్ట్జ్ అని రాయొచ్చు. ఓకేనా. కిలో అంటే ఎంత, 10⁻³ కాబట్టి 3 zeros కాబట్టి 10⁻³ అని చెప్పేసి రాయొచ్చు. కాబట్టి 20 నుండి 20 కిలోహెర్ట్జ్ వరకు రేంజ్ని మనం ఏంటంటే ఆడిబుల్ రేంజ్ అంటాం. సో ఇది ఇయర్ అనేది ఈ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వినగలుగుతుంది. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. నెక్స్ట్ 31 క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. అంటే ఈ కింద ఇచ్చిన వాటిలో వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ పైన ఎఫెక్ట్ చేయనిది ఏంటి. ఓకేనా, అది క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఓకేనా, అంటే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ పైన ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ పైన ఎఫెక్ట్ ఉండదు ఏంటి అంటున్నాడు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ప్రెషర్, ఆప్షన్ బి ఈజ్ టెంపరేచర్, ఆప్షన్ సి ఈజ్ హ్యూమిడిటీ, ఆప్షన్ డి ఈజ్ డెన్సిటీ అండి. ఓకేనా. సో డెన్సిటీ అంటే ఇక్కడ మనం క్యారెక్టరిస్టిక్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఏంటి సౌండ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఓకేనా, క్యారెక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ సౌండ్ ఏంటంటే, సో డెన్సిటీ, టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుందండి సౌండ్ పైన, హ్యూమిడిటీ ఎఫెక్ట్ ఉంటుందండి సౌండ్ పైన, నెక్స్ట్ డెన్సిటీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. డెన్సిటీ ఎఫెక్ట్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే మనం ఆల్రెడీ ఇందాక చూసాం. సో దట్ ఈస్ మాయిశ్చర్డ్ ఎయిర్ అని, నెక్స్ట్ డ్రై ఎయిర్ అని. మాయిశ్చర్డ్ ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ డ్రై ఎయిర్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. అంటే డెన్సిటీ అనేది డిఫరెన్స్, డెన్సిటీని బట్టి ఏంటంటే సౌండ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కదా, కాబట్టి ఈ 3 కేసెస్లో చేంజ్ అవుతుంది. మరి చేంజ్ అవ్వదు ఏంటంటే ప్రెషర్ అండి. ఓకేనా. సో ఇన్ ద ప్రెషర్ కేస్ దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సీ ద 32 క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ మ్యాక్సిమం. అంటే సౌండ్ స్పీడ్ అనేది ఈ కింద ఇచ్చిన వాటిలో దేంట్లో ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, సౌండ్ స్పీడ్ అనేది ఈ కింద ఇచ్చిన వాటిలో దేంట్లో ఎక్కువగా ఉంటుంది. చూడండి, దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఆప్షన్ ఏ స్టీల్ అండి, ఆప్షన్ బి వచ్చేసి ఎయిర్, ఆప్షన్ సి వచ్చేసి వ్యాక్యూమ్, ఆప్షన్ డి వచ్చేసి వాటర్. మరి దేంట్లో ఎక్కువగా ఉంటుంది మనకు చూడండి, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది జనరల్గా ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. సాలిడ్లో, ఓకేనా, సాలిడ్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత లిక్విడ్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ గ్యాసెస్లో ఇంకా తక్కువగా ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. అంటే సో సాలిడ్లోని జనరల్గా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది లిక్విడ్తో కంపేర్ చేసినప్పుడు అండ్ గ్యాసెస్తో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ మ్యాక్సిమం ఇన్ సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అంటే సాలిడ్లోనే సౌండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి చూడండి, ఇక్కడ సాలిడ్ ఏమేమి ఉన్నాయి, సో స్టీలు, ఎయిర్, వ్యాక్యూమ్, వాటర్. సో ఎయిర్ అనేది గ్యాసెస్ స్టేట్ ఆఫ్ ది మీడియం, వ్యాక్యూమ్ అనేది నో మీడియం అని చెప్పొచ్చు. ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ నో మీడియం, నో సౌండ్ ఈస్ ప్రాపగేట్. సౌండ్ అనేది ప్రాపగేట్ అవ్వదు, సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. ఎందుకు, మీడియం లేదు కాబట్టి. ఓకేనా. సో ఎందుకు మీడియం లేనప్పుడు ఎందుకు ప్రాపగేట్ అవ్వదంటే ఆల్రెడీ మనం వేవ్స్ డిస్కస్ చేసాం. ఏంటి రీజన్ అంటే, సో ఇన్ ద మీడియం, ఓకే, మీడియం అనేది లేనప్పుడు ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెకానికల్ వేవ్ అంటాం. సౌండ్ వేవ్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్ దట్ కెనాట్ ప్రాపగేట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ మీడియం. అంటే మీడియం లేనప్పుడు సౌండ్ వేవ్స్ అనేది ప్రాపగేట్ అవ్వండి. కాబట్టి ఈ వ్యాక్యూమ్ కేసులో తీసుకుంటే ఏంటంటే మీడియం ఉండదు, కాబట్టి సౌండ్ అనేది ప్రాపగేట్ అవ్వదు. నెక్స్ట్ వాటర్ తీసుకుంటే అండి లిక్విడ్ స్టేట్, ఇది గ్యాసెస్ స్టేట్, ఇక్కడ మీడియం ఉండదు, ఇది లిక్విడ్ స్టేట్, ఇది స్టీల్ అనేది సాలిడ్ స్టేట్.
ఇక్కడ ఏంటంటే సో ఇక్కడనే జనరల్గా ఏంటంటే సౌండ్ అనేది ఓకేనా సౌండ్ అనేది సో ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ See the 33 question. Pitch of a sound depends upon its pitch అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ అంటే ఏంటి ఓకేనా. సో పిచ్ అంటే ఏంటంటే ద షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ అంటే ఓకేనా. ద షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ నోన్ యాజ్ పిచ్ ఓకే. షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ని మనము పిచ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో జనరల్గా గర్ల్స్ వాయిస్ తీసుకొని అండ్ బాయ్స్ వాయిస్ తీసుకోండి. వాయిస్ అంటే గర్ల్స్ వాయిస్ అనేది బాయ్స్ వాయిస్తో కంపేర్ చేస్తే షార్ప్గా ఉంటుందండి ఓకేనా. అంటే షార్ప్గా ఉండడానికి రీజన్ ఏంటంటే గర్ల్స్ పిచ్ ఈజ్ మోర్ విత్ కంపేర్ టు ద బాయ్స్. అంటే ఏంటంటే ఉమెన్ ఓకే ఉమెన్ వాయిస్ ఈజ్ వెరీ వాట్ ఈస్ పిచ్ ఈజ్ మోర్. సో రీజన్ ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కంటిన్యూషన్ ఉంటుందండి ఓకేనా. గర్ల్స్ కానీ ఉమెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి సచ్ టైప్ ఆఫ్ సౌండ్ అనేది షార్ప్ సౌండ్ అంటాం. ఏమంటుందని షార్ప్ సౌండ్. సో మరి ఇక్కడ ఏదైతే తీసుకున్నామో మెన్ తీసుకున్నప్పుడు ఏంటంటే సౌండ్ అనేది షార్ప్గా ఉండదు కాబట్టి ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కనుక తీసుకున్నప్పుడు ఓకేనా. సో మెన్ అండ్ ఉమెన్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మెన్ ఏంటంటే మెన్ యొక్క పిచ్ అనేది ఓకేనా. పిచ్ అనేది మెన్ యొక్క పిచ్ అనేది తక్కువగా ఉంటుందండి ఓకేనా. లెస్ దెన్ విత్ కంపేర్ టు ద ఉమెన్ ఓకేనా. సో వీరి పిచ్ ఓకే. సో ఇక్కడ మెన్లో పిచ్ అనేది సో తక్కువగా ఉంటుంది ఈ పిచ్తో కంపేర్ చేస్తే. సో అంటే ఉమెన్ యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు మెన్ అండి. ఎందుకంటే ఉమెన్ యొక్క వాయిస్ ఇంటెన్సిటీ లేదంటే వాయిస్ ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ యొక్క పిచ్ అనేది ఎక్కువగాను విత్ కంపేర్ టు మెన్ అని చెప్పేసి అంటాం. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ ఎలా అడిగారంటే లయన్ పిచ్ ఎక్కువ ఉంటుందా లేదంటే హనీబీ ఉంటుంది కదా హనీబీ పిచ్ ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి. లయన్ ఎక్కువ ఉంటుందా నెక్స్ట్ హనీబీ పిచ్ ఎక్కువ ఉంటుంది అంటే లయన్ అనేది యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. లయన్ సౌండ్లో యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాంప్లిట్యూడ్ అంటే లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూషన్ ఉండదు కాబట్టి హనీబీ పిచ్ అనేది ఏంటి లయన్ పిచ్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సో రీసెంట్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఎలా అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ మస్కిటోస్ ఓకేనా. యానిమల్స్ ఆర్ నెక్స్ట్ ఇన్సెక్ట్స్ ఓకేనా. యానిమల్స్ కానీ ఇన్సెక్ట్స్ అని తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ పిచ్ అన్నాడు. ఎక్కువ పిచ్ ఉన్నది ఏంటి అన్నాడు. సో ఎక్కువ పిచ్ ఏంటంటే మస్కిటో అండి ఓకేనా. మస్కిటో హ్యాస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పిచ్ విత్ కంపేర్ టు ఆల్ అదర్ ఓకేనా. కాబట్టి ఇక్కడ కేసులో ఏమంటుందంటే పిచ్ ఆఫ్ ఏ సౌండ్ డిపెండ్స్ అపాన్ పిచ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుందా ఇంటెన్సిటీ పైన డిపెండ్ అవుతుందా వెలాసిటీ పైన డిపెండ్ అవుతుందా లేదా యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుందా అంటే సో పిచ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ అండి. కంటిన్యూషన్ ఫ్రీక్వెన్సీని మనం పిచ్ అంటాం. పిచ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఓకేనా. నెక్స్ట్ see the 34th question. Which phenomenon do bat or dolphins use to find prey or predators or obstacles? చూడండి ఇక్కడ ఏంటది బ్యాట్ అండ్ డాల్ఫిన్స్. బ్యాట్ లేదా డాల్ఫిన్స్ అని తీసుకుంటే అవి అనేది ఏమైనా అబ్స్టాకిల్స్ ఉన్నాయా. డాల్ఫిన్స్ కూడా ఏం చేస్తారంటే దానికి దగ్గరలో ఏమన్నా అంటే ఓషన్లో అది మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే సో దాని దగ్గరలో అంటే సరౌండింగ్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఎలా కనుక్కుంటాయి అనేది క్వశ్చన్ ఓకేనా. ఎలా అబ్జర్వ్ చేస్తాయి జనరల్గా దాని సరౌండింగ్లో ఏమైనా ఉన్నాయా అబ్స్టాకిల్స్ కానీ లేదంటే ఫిష్ కానీ సో లేదంటే ఏదైనా ఓకేనా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఎలా కనుక్కుంటుంది అనేది క్వశ్చన్. చూడండి ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ వల్ల కనుక్కుంటుంది అనేది ఆప్షన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బీట్స్. నెక్స్ట్ ఆప్షన్ సి ఈస్ ఫర్ ద స్కాటరింగ్ ఆఫ్ సౌండ్. ఆప్షన్ డి ఈస్ ఎకో లొకేషన్ ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అండి. ఎకో లొకేషన్ వల్ల జనరల్గా ఆ డాల్ఫిన్స్ అనేది ఏమైనా అబ్స్టాకిల్స్ ఉన్నాయా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంది ఓకేనా. మరి ఎకో అంటే ఏంటి. ఎకో అంటే ఏంటంటే ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఎకో అండి ఓకేనా. సౌండ్ రిఫ్లెక్షన్ని మనము ఎకో అంటాం. మరి ఎకో లొకేషన్ అంటే ఏంటంటే ఎక్కడి నుండి అబ్స్ట్రాకిల్స్ అనేది ఏ లొకేషన్లో ఉన్నాయో కనుక్కునే దాన్ని మనము ఎకో లొకేషన్ అంటాం. మరి ఇక్కడ ఎకోస్ అనేది వేటిపైన డిపెండ్ అవుతుందంటే సౌండ్ రిఫ్లెక్షన్ పైన డిపెండ్ అవుతాయండి ఓకేనా. సౌండ్ రిఫ్లెక్షన్ పైన జనరల్గా ఎకోస్ అనేది డిపెండ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఎకో లొకేషన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఓకేనా. అంటే రిఫ్రాక్షన్ కాదు ఫార్మేషన్ కాదు నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ సౌండ్ కాదు ఓన్లీ సో ఆన్సర్ ఏంటంటే ఎకో లొకేషన్ ఓకేనా. నెక్స్ట్ see the 35 question. Which of the following type of waves is different from others? అంటే ఈ కింద ఇచ్చిన వేవ్లలో అన్ని వేవ్స్లో ఒక వేవ్ అనేది డిఫరెంట్గా ఉంది ఆ వేవ్ ఏంటి అనేది క్వశ్చన్.
కింద ఇచ్చిన వేవ్స్లో అన్నీ ఒక కోవాకు చెందితే అంటే అన్ని ఒక కేటగిరీకి చెందితే ఒక వేవ్ అనేది డిఫరెంట్గా ఉంది, అది ఏంటి అనేది ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా, చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే లైట్ వేవ్స్ ఇచ్చాడు, ఆప్షన్ బి ఇస్ ఎక్స్రేస్, ఆప్షన్ సి ఇస్ రేడియో వేవ్స్. ఓకేనా, ఆప్షన్ డి అనేది సౌండ్ వేవ్స్ అండి. ఇక్కడ చూడండి మనకు లైట్ వేవ్ అంటే ఏంటి, ఎక్స్రేస్ అంటే ఏంటి, రేడియో వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకు సన్ నుండి రేడియేషన్ వస్తుంది కండి, రేడియేషన్. ఓకేనా, సన్ నుండి రేడియేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రేడియేషన్ ఇన్క్లూడ్స్, ఈ రేడియేషన్లో ఎన్ని వేవ్స్ ఉంటాయంటే సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ వాట్ అంటే ఫస్ట్ ఏంటంటే యూవీ వేవ్స్ ఉంటాయి, యూవీ రేస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ రేడియో వేవ్స్ ఉంటాయి, రేడియో వేవ్స్ లేదా రేడియో రేస్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఎక్స్రేస్ ఉంటాయి, ఎక్స్రేస్ ఉంటాయి. ఆప్షన్ 4 నెక్స్ట్ ఆప్షన్ 4 ఏంటంటే సో గామా రేస్ ఉంటాయి. ఓకేనా, గామా రేస్ ఉంటాయి. సో ఇవి అన్నింటి అంటే యూవీ రేస్, రేడియో వేవ్స్, రేడియో రేస్, ఎక్స్రేస్, గామా రేస్ ఇవన్నిటి నుండి ఎక్కడి నుంచి ఉంటాయంటే జనరల్గా రేడియేషన్. ఇక్కడ రేడియేషన్ అంటే లైటే కదా, లైట్ వచ్చేస్తుంది కదా, అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఈ లైట్లో ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్తాం, లైట్లో ఇవన్నీ ఉంటాయని. మరి సౌండ్ ఉందా ఇందులో, లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లైట్ వేవ్. ఓకేనా, సో లైట్ వేవ్, ఎక్స్రేస్ దీని అన్నింటినీ మనం ఏమంటామంటే సో నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. ఏమంటాం వీటిని, నాన్ మెకానికల్ వేవ్స్. నాన్ మెకానికల్ వేవ్స్ ఎందుకంటామంటే సో దీస్ వేవ్స్ విల్ ప్రాపగేట్ విత్ ఆర్ వితౌట్ మీడియం, మీడియం ఉన్నా లేకపోయినా ఈ వేవ్స్ అనేది ప్రాపగేట్ అవుతాయి. ఏ వేవ్స్ అవి, లైట్ వేవ్స్ కానీ, ఎక్స్రేవ్స్ కానీ, రేడియో వేవ్స్ అనేది మీడియం ఉన్నా లేకపోయినా ప్రాపగేట్ అవుతాయి. కానీ సౌండ్ వేవ్స్ అనేది మీడియం ఉంటేనే ప్రాపగేట్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకేనా, అంటే అన్ని వేవ్స్లో ఏది డిఫరెంట్గా ఉందంటే సౌండ్ వేవ్ అనేది డిఫరెంట్గా ఉంది. మిగతా వేవ్స్ అనేది మీడియం ఉన్నా లేకపోయినా ప్రాపగేట్ అవుతాయి, నాన్ మెకానికల్ వేవ్స్. మరి సౌండ్ వేవ్ అనేది మీడియం ఉంటేనే ప్రాపగేట్ అవుతుంది కాబట్టి దీన్ని మెకానికల్ వేవ్ అంటాం. ఏమంటాం దీన్ని, సో మెకానికల్ వేవ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈస్ డిఫరెంట్ అమాంగ్ ఆల్ దోస్. నెక్స్ట్, సో ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అపాన్, లౌడ్నెస్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుతుందంటే గట్టిగా వస్తుందంటే ఏంటి, లౌడ్నెస్ ఎక్కువగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ అనేది వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది, ఆప్షన్ బి అనేది పిచ్ పైన డిపెండ్ అవుతుంది అంటాడు, ఆప్షన్ సి వచ్చేసి యాంప్లిట్యూడ్, ఆప్షన్ డి వచ్చేసి వేవ్ లెంత్. ఓకేనా, మరి ఇక్కడ చూడండి దేనిపైన ఎక్కువ డిపెండ్ అవుతుంది అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్ పైన అండి. ఓకేనా, యాంప్లిట్యూడ్ పైనే సో జనరల్గా సౌండ్ వేవ్ అనేది లౌడ్నెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ని అలానే డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తామంటే ద లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ ఈస్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్, ద లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ ఈస్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్. ఓకే, సో ఇక్కడ యాంప్లిట్యూడ్ పైనే జనరల్గా లౌడ్నెస్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ సి ద 37th క్వశ్చన్, ఎకో ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు, ఇందాకనే చూసాం ఎకో సౌండ్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటి, ఎకో లొకేషన్ చూసాం, ఇక్కడ ఎకో. సో ఎకోస్ అనేది జనరల్గా సో ఎలా ప్రొడ్యూస్ అవుతుందని క్వశ్చన్. చూడండి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్, రెజోనెన్స్ అండ్ నన్ ఆఫ్ దిస్. సో రెజోనెన్స్ అంటే జనరల్గా వైబ్రేషన్ అండి, రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్ట్ అవ్వడం, రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవ్వడం. ఓకేనా, మరి ఎకోస్ అనేది దేనివల్ల జనరల్గా ప్రొడ్యూస్ అవుతాయంటే రిఫ్లెక్షన్ వల్ల అండి. ఓకేనా, సో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఓకేనా, నెక్స్ట్ సోనార్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, సోనార్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది అనేది క్వశ్చన్. సోనార్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది అంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్సో బి ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అండి. సో ఏకోస్ పైన జనరల్గా ఏకోస్ పైన డిపెండ్ అయ్యేది వర్క్ చేస్తుంది. అంటే సోనార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఏకోస్. ఓకే, ఆప్షన్ ఏ. సో రెజొనెన్స్ కాదు, రివర్బరేషన్ కాదు. రెజొనెన్స్ అంటే ఏంటంటే సౌండ్ వేవ్స్ అనేది వైబ్రేట్ అవ్వడం, దట్ ఈస్ వాట్ రెజొనెన్స్. నెక్స్ట్ వన్ రివర్బరేషన్ అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ని మనము రివర్బరేషన్ అంటామండి. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రివర్బరేషన్. రెజొనెన్స్ మీన్స్ ఇట్ విల్ బి వైబ్రేషన్, వైబ్రేషన్ ఆఫ్ ది సౌండ్స్ మనం జనరల్ ఏమంటామంటే సో రెజొనెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ see the 39th question, submerged. Okay, submerged objects can be located using, అంటే సబ్మెరైన్స్ అనుకోండి. సబ్మెరైన్స్ అనేది ఎలా లొకేట్ చేస్తాం అంటే ఏ విధంగా వాటిని అబ్జర్వ్ చేస్తాం. ఏ విధంగా వాటిని అబ్జర్వ్ చేస్తామంటే సో బై యూజింగ్ వాట్, రాడారా, నెక్స్ట్ సోనార్, నెక్స్ట్ క్వాసర్ అండ్ పల్సర్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ సోనార్ అండి. ఓకేనా, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ యొక్క అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది అంటే దాని ప్రిన్సిపల్ ఏంటంటే ఏకోస్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే సబ్మెరైన్స్ అనుకోవడానికి ఏంటంటే సోనార్ని మనం యూజ్ చేస్తామండి. ఓకేనా, సో కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్.
సో నెక్స్ట్ విచ్ టర్మ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ సౌండ్ వేవ్. సౌండ్ వేవ్కి ఈ కింది వాటిలో ఏది రిలేటెడ్ కాదు అంటున్నాడు. ఓకేనా, అంటే సౌండ్ వేవ్లో ఏది అబ్జర్వ్ చేయం అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ సౌండ్ వేవ్. సో ఏంటంటే అంటే హెర్ట్జ్ అనేది ఉంటుంది. హెర్ట్జ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. సౌండ్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి హెర్ట్జ్ ఉంటుంది. తర్వాత డెసిబల్స్, డెసిబల్స్ యూనిట్స్ ఆఫ్ సౌండ్ డెసిబల్స్ కాబట్టి డెసిబల్స్ కూడా ఉంటుంది. తర్వాత క్యాండిల్లా చూడండి, క్యాండిల్లా ఏంటి ఈజ్ వాట్, క్యాండిల్లా అంటే ఏంటంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ అండి. ఓకేనా, సో ల్యూమినస్ ఇంటెన్సిటీని ల్యూమినస్ ఇంటెన్సిటీని మనం ఏమంటామంటే క్యాండిల్లా అంటామండి. ఓకేనా, సో క్యాండిల్లా ల్యూమినస్ ఇంటెన్సిటీని మెజర్ చేయడం. సో ల్యూమినస్ ఇంటెన్సిటీని క్యాండిల్లాలో మెజర్ చేస్తాం, క్యాండిల్లా. ఓకేనా, సిడి. సో అంటే యూనిట్స్ ఫర్ ల్యూమినస్ ఇంటెన్సిటీస్ క్యాండిల్లా. ఓకేనా, మరి ల్యూమినస్ ఇంటెన్సిటీకి సౌండ్కి ఏమైనా రిలేషన్ ఉందా, నో రిలేషన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద సో ఏంటది సౌండ్. నెక్స్ట్ చూడండి ఒకసారి, మ్యాక్ నెంబర్. మ్యాక్ నెంబర్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సౌండ్ అండి. ఓకేనా, సో మ్యాక్ నెంబర్ కూడా రిలేటెడ్ టు సౌండ్. ఓకే, నెక్స్ట్ సి ద 41 క్వశ్చన్. The apparent weight of man in a lift is less than the real weight then. ఎప్పుడు అంటే జనరల్ చూడండి, ఆపరెంట్ వెయిట్ అనేది ఓకే, వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడు, లిఫ్ట్ కేసులో. ఏ కేసులో తక్కువగా ఉంటుంది, మనం ఆల్రెడీ లిఫ్ట్ కేసెస్ 3 కేసెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ అప్వర్డ్ డైరెక్షన్, సెకండ్ వన్ ఈజ్ లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, థర్డ్ వన్ ఈజ్ వాట్ ద ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్. ఓకేనా, so first case is accelerating upward direction, second case is accelerating downward direction, third case is what the lift is freely falling lift. ఓకేనా, సో ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ని మనము జనరల్గా సో ఏమంటామంటే వెయిట్ అనేది 0 అవుతుంది. అంటే ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేసులు ఏంటంటే వెయిట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద ఆపరెంట్ వెయిట్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఎ లిఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ద రియల్ వెయిట్. అంటే రియల్ వెయిట్ కంటే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది. అది ఏ కేసులో అనేది క్వశ్చన్. చూడండి, ఆప్షన్ ఏ ఏంటంటే వెన్ ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ విత్ యాక్సలరేషన్. సో లిఫ్ట్ అనేది కిందికి వస్తున్నప్పుడు జనరల్గా యాక్సలరేట్ అవ్వకుండా వస్తున్నప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ అప్ విత్ యూనిఫామ్ స్పీడ్. అంటే లిఫ్ట్ అనేది యూనిఫామ్ స్పీడ్లో అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అని చెప్పేసి సెకండ్ ఆప్షన్. తర్వాత ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ విత్ యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు. యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి, ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేసే. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కనుక కవర్ చేస్తే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అంటామండి. ఏమంటాం, యూనిఫామ్ స్పీడ్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ అప్ విత్ యాక్సలరేషన్. సో లిఫ్ట్ అనేది యాక్సలరేట్ అవ్వకుండా పైనకి వెళ్ళినప్పుడు అంటుండు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే వెన్ ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ విత్ యాక్సలరేషన్ అంటే. ఓకేనా, వెన్ ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ విత్ యాక్సలరేషన్ అంటే లిఫ్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సో దాని యొక్క వెయిట్ అనేది యాక్చువల్ వెయిట్ కంటే డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ సి ద క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుండి జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క డిస్టెన్స్ ఎంత, ఇది డైరెక్ట్ వాల్యూ అండి. జస్ట్ రిమెంబర్ దట్ ఈస్ 36,000 కిలోమీటర్స్. 36,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు అంటే ఎర్త్ నుండి శాటిలైట్ జియోస్టేషనరీ శాటిలైట్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 36,000 కిలోమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. presence of atmosphere air on the earth is due to presence of atmospheric air on the earth అంటే atmospheric air అండి. అంటే ఎయిర్ అనేది అట్మాస్ఫియర్లో ఉండడానికి రీజన్ ఏంటి, ఎయిర్ అనేది అట్మాస్ఫియర్లో ఉండడానికి రీజన్ ఏంటి అనేది క్వశ్చన్. సో అది ఫస్ట్ ఆప్షన్ గ్రావిటీ, సెకండ్ ఆప్షన్ బై విండ్, థర్డ్ ఆప్షన్ క్లౌడ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, అంటే అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉండడానికి రీజన్ ఏంటి, రీజన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గ్రావిటీ అండి. డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఓన్లీ సో ఎయిర్ విల్ బీ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. మరి నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఎయిర్ అంటుండే ఆల్రెడీ బై విండ్ అన్నాడు. విండ్ ఎయిర్ రెండు సేమే కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్లౌడ్స్ ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంటుందా, రాంగ్. సో నెక్స్ట్ చూడండి రొటేషన్ ఆఫ్ ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల జనరల్గా అట్మాస్ఫియర్ ఉంటుందా అనేది, ఎర్త్ రొటేషన్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్ ఉంటుంది అనేది కూడా రాంగ్. ఇప్పుడు ఎర్త్ రొటేట్ అయినప్పుడు అట్మాస్ఫియర్ ఉంటుందంటే మరి మూన్ కూడా రొటేట్ అవుతుంది కదా, మూన్ కూడా రొటేట్ అవుతుంది. మరి మూన్ కూడా రొటేట్ అయినప్పుడు మూన్ పైన అట్మాస్ఫియర్ ఉండదు. రీజన్ ఏంటంటే ఎర్త్ రొటేట్ అయినా మూన్ రొటేట్ అయినా అట్మాస్ఫియర్ ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, దట్ ఈస్ గ్రావిటీ. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మినిమం ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ టు బి లాంచ్డ్ ఇన్ టు స్పేస్ అండి.
అంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది రాకెట్ ఎంత అంటాడు. అంటే చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎనీ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ నుండి ఎస్కేప్ అవ్వాలి అంటే దానికి మినిమం వెలాసిటీ అనేది ఉండాలండి. ఓకేనా, ఆ మినిమం వెలాసిటీ ఎంత అంటే చూడండి 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ కనుక ఆబ్జెక్ట్కి ఉంటే ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ నుండి ఎస్కేప్ అవుతుంది. ఇంకా వన్స్ ఎస్కేప్ అయిందంటే మళ్ళీ తిరిగి రాదండి, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి ఎస్కేప్ అవుతుంది. ఓకే, సో 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది రాకెట్ టు బి లాంచ్ ఇన్ టు స్పేస్. రాకెట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ అనేది ఎస్కేప్ అవడానికి ఎంత ఉండాలి 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అప్రాక్సిమేట్గా ఆన్సర్ ఏది ఇది, సో 11 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే. ఓకేనా, 11.2 లేదా 11 కిలోమీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ 45. ద షేప్ ఆఫ్ ది స్పియర్, షేప్ ఆఫ్ ది the shape of the Milky Way galaxy and okay, not this next second the చూడండి ఇక్కడ the shape of the our Milky Way galaxy, Milky Way galaxy యొక్క షేప్ ఏంటి అనేది క్వశ్చన్. చూడండి సర్క్యులర్ షేపా, ఎలిప్టికల్ షేపా, స్పైరల్ షేపా, నన్ ఆఫ్ ది ఎబో. సో చూడండి ఇక్కడ ఏదైనా గెలాక్సీ అని ఏదైనా తీసుకున్నా, మనం ఇప్పుడు ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నా, సోలార్ సిస్టమ్ తీసుకున్నా ఏంటంటే ఎలిప్టికల్ షేప్స్ ఉంటాయండి. ఏముంటాయి, ఎలిప్టికల్ షేప్స్. కాబట్టి ఇక్కడ the shape of the Milky Way galaxy is, it is in elliptical shape. Which shape it is? Elliptical shape, not a spiral, not a circular. Okay na? Next, see the 46th question. The spoon dropped by an astronaut so in a satellite will be. Okay na? అంటే ఒక ఆస్ట్రోనాట్ శాటిలైట్లో ఒక స్పూన్ అనేది డ్రాప్ చేసినప్పుడు, ఓకేనా, ద స్పూన్ డ్రాప్డ్ బై అన్ ఆస్ట్రోనాట్ ఇన్ ఏ శాటిలైట్ విల్. ఓకేనా, అంటే శాటిలైట్ ఆస్ట్రోనాట్ ఒక స్పూన్ కనుక డ్రాప్ చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఫాల్ టు ద ఫ్లోర్. నెక్స్ట్ ఆప్షన్ బి ఈస్ రిమైన్స్ స్టేషనరీ. ఆప్షన్ సి ఈస్ కంటిన్యూస్ టు ఫ్లో ద మోషన్ ఆఫ్ ది శాటిలైట్. ఆప్షన్ డి ఈస్ మూవ్ టాంజెన్షియలీ అవే. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చూడండి ఆస్ట్రోనాట్ అనేది ఏదైనా ఒక స్పూన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ, సో ఇక్కడ శాటిలైట్, ఓకేనా, శాటిలైట్ పైన అది వదిలేసామంటే అది ఎలా మూవ్ అవుతుంది అంటే జనరల్గా శాటిలైట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో పోతుంది, అంటే కంటిన్యూ టు ఫ్లో ద మోషన్ ఆఫ్ ది శాటిలైట్. ఓకేనా, కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ ఈస్ మ్యాక్సిమం ఎట్. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే అగైన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీ వాల్యూ అనొచ్చు. ఏమనొచ్చు, స్మాల్ జీ వాల్యూ. చూడండి ఇక్కడ స్మాల్ జీ వాల్యూ అనేది పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది అండి. ఓకేనా, పోల్స్. సో పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది స్మాల్ జీ. సో నెక్స్ట్ సేమ్ స్మాల్ జీ అనేది ఈక్వేటర్ దగ్గర తీసుకోండి. ఓకేనా, ఈక్వేటర్. సో ఈక్వేటర్ తీసుకుంటే స్మాల్ జీ అనేది మినిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది. సో నెక్స్ట్ ఎట్ ద సెంటర్ అండి. ఓకేనా, ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ విల్ బి 0. ఓకేనా, సో ఇది అంటే పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది జీ వాల్యూ, నెక్స్ట్ ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది జీ వాల్యూ, నెక్స్ట్ సెంటర్ దగ్గర 0 ఉంటుంది, దట్ ఈస్ జీ వాల్యూ స్మాల్ జీ. ఓకేనా, అంటే ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ద జీ వాల్యూ విల్ చేంజ్ ఆన్ ది ఎర్త్. మరి ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ ఈస్ మ్యాక్సిమం ఎట్, అంటే ఇండైరెక్ట్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది అండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సీ ద నెక్స్ట్ 48th క్వశ్చన్. ఇట్ ఈస్ ఈజియర్ టు క్యారీ 2 buckets ఆఫ్ వాటర్ ఇన్ 1 hand ఈచ్ దాన్ టు క్యారీ ఓన్లీ 1 in 1 hand బికాస్. అంటే 2 బకెట్లు అనేది 2 హ్యాండ్స్తో పట్టుకోవడం ఈజీ, అదే ఒక హ్యాండ్తో ఒక బకెట్ తీసుకున్నా కానీ కష్టం అంటున్నాడు. ఎందుకు, రీజన్. జనరల్ ఎగ్జాంపుల్గా అంటే మనము 2 బకెట్లు తీసుకురావడానికి ఈజీగా తీసుకొస్తాం, అదే ఒక బకెట్ అనుకోండి ఒకటే బకెట్ తీసుకొస్తాం కానీ సో కొంచెము అంత కంఫర్ట్గా తీసుకురాలేము. ఓకేనా, రీజన్ ఏంటి. సో జనరల్ క్వశ్చన్స్ అంటే జనరల్గా అడుగుతా ఉన్నటువంటి క్వశ్చన్స్. సో సింపుల్, అంటే ఒకసారి థింక్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రీజన్ ఏంటి, 2 బకెట్లు తీసుకొచ్చినప్పుడు మనకు అంత ఎఫర్ట్ అనిపించదు, సో ఒక బకెట్ తీసుకొస్తే ఎక్కువ ఎఫర్ట్ అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే చూడండి, ఆప్షన్ చూడండి, వెయిట్ ఆఫ్ బకెట్స్ ఆర్ బ్యాలెన్స్డ్, వెయిట్ ఆఫ్ బకెట్స్ ఆర్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ విత్ ఇన్ ద బాడీ అండి. సో నెక్స్ట్ ఆప్షన్ సి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఫాల్ విత్ ఇన్ ద ఫీట్. నెక్స్ట్ ఆప్షన్ డి ఫర్ ద రిజల్టెంట్ వెయిట్ ఆఫ్ బకెట్స్ ఈజ్ 0. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాట్ ఈస్ ఫాల్స్ విత్ ఇన్ ద బాడీ అండి. అంటే చూడండి 2 బకెట్స్ ఇలా పట్టుకున్నప్పుడు
దాని యొక్క వెయిట్ అంటే 2 బకెట్స్ యొక్క వెయిట్ అనేది మన బాడీ పైన పడుతుంది. అంటే మనం ఏంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతాం దేనికి 2 బకెట్స్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతాం కాబట్టి సో ఈజీగా మనము 2 బకెట్స్ను సో లిఫ్ట్ చేయగలుగుతాం. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ విత్ ఇన్ ద బాడీ. ఓకేనా, అంటే బాడీ పైన జనరల్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సో ప్లేస్ అయి ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ సో వీఆర్ క్యారింగ్ ద 2 బకెట్స్ ఈజీలీ కంపేరేటివ్లీ 1 బకెట్. ఓకేనా, నెక్స్ట్ see the 49th question. As we go from equator to north pole, the value of g, the acceleration due to gravity. Okay, అంటే value of g అంటే small g, that is acceleration due to gravity. Acceleration due to gravity అనేది ఏమవుతుంది అంటుండే, ఏమవుతుంది అంటే ఎక్కడ నుండి ఎక్కడికి అవుతుంది అంటే ఈక్వేటర్ నుండి. సో ఈక్వేటర్ నుండి మనము నార్త్ పోల్కి వెళ్తుందండి. ఓకేనా, నార్త్ పోల్ ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏంటి ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ అనేది మినిమం ఉంటుందని, నార్త్ దగ్గర జీ వాల్యూ అనేది అంటే పోల్స్, నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ని జనరల్గా పోల్స్ అంటాం కదా. అంటే ఈక్వేటర్ దగ్గర మినిమం, పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ఈక్వేటర్ నుండి మనము పోల్స్ సైడ్ వెళ్తున్నాం. మరి ఈక్వేటర్ నుండి పోల్స్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ జీ వాల్యూ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే మినిమం నుంచి మ్యాక్సిమం వెళ్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, దట్ విల్ ఇంక్రీజ్డ్. ఓకేనా, సో ద లాస్ట్ అండ్ but not least అండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ద ఎర్త్ ద వెయిట్ ఆఫ్ బాడీ ఈస్ మ్యాక్సిమం ఎట్ ద, వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యాక్సిమం ఎట్ ద అన్నప్పుడు మనం పోల్స్ అని తెలుసు, కానీ ఇక్కడ 2 పోల్స్ ఇచ్చారు చూసారా, 2 పోల్స్ ఇచ్చాడు. అంటే నార్త్ పోలా మరి సౌత్ పోలా, ఈక్వేటరా, సర్ఫేసా. మనకు తెలిసింది ఏంటి ఈ పోల్స్ దగ్గర, అంటే పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందని తెలుసు. మనకు తెలిసింది ఏంటంటే జీ వాల్యూ అనేది పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ అనేది మినిమం ఉంటుందని తెలుసు. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇన్ ద ఎర్త్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ మ్యాక్సిమం ఎట్ ద, అంటే వెయిట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. నార్త్ పోల్ ఆప్షన్, సౌత్ పోల్, ఈక్వేటర్, సర్ఫేస్. సో మనకు తెలిసింది ఏంటంటే ఈక్వేటర్ దగ్గర నెక్స్ట్ సర్ఫేస్ అనేది మ్యాక్సిమం ఉండదండి. ఉంటే నార్త్ పోల్ దగ్గరైనా ఉండాలి, లేదంటే సౌత్ పోల్ పోల్స్ దగ్గర ఉండాలి. మరి రెండిట్లో ఏ పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందంటే సో జనరల్గా ఎర్త్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా అరౌండ్ ద సన్. ఎర్త్ అనేది అరౌండ్ ద సన్ రివాల్వ్ అవుతున్నప్పుడు వన్ సైడ్ నార్త్ పోల్, వన్ సైడ్ సౌత్ పోల్ ఉంటుంది కదా, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఏదైతే దగ్గరగా ఉంటుందో ఓకేనా, సో ఏదైతే దగ్గరగా ఉంటుందో దాని రేడియస్, సో దానికి జనరల్గా ఏంటి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇక్కడ ఏంటంటే సౌత్ పోల్, నార్త్ పోల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే నార్త్ పోల్లో వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద రీజన్. ఓకే, so these are the very important questions from the grand test 1 andi. Okay, so you have to practice properly. Okay na, so these are the very important questions. Okay, thank you to all.